ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన హిస్టారికల్ ప్లేస్ ని పరిచయం చేయడానికి తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మల్లయ్యపల్లి అనే ఒక ఊరికి వచ్చానండి. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశంలో కొంతకాలం ఉన్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. దానికి ఆనవాలుగా ఇక్కడున్న రాక్ టెంట్ నిదర్శనం అని ఇక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు. ఆ ప్లేస్ ని ప్రత్యేకంగా మీకు పరిచయం చేయడానికి తిరుపతిలో నాకు తెలిసిన ట్రెక్కర్ నన్ను తీసుకుని వచ్చాడు. సో ఆ పాండవుల బండ యొక్క హిస్టరీ అండ్ మిస్టరీ గురించి తెలుసుకుందాం పదండి. సందీప్, ఇది చాలా ఈ ట్రెక్ చాలా చిన్నదే అనుకుంటానా? బాబీ చిన్నదే. ఓకే, ఇక్కడ నుండి మనకు కనిపిస్తుంది. కనిపిస్తుంది బాబీ. అలా పదండి. ఓకే సందీప్, ఏంటి మరి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు ఇది? ఎంత అని చెప్పలేం కానీ ఒక 500 మీటర్స్ ఉండొచ్చు పైకి. అంటే ఎన్ని ఫ్లోర్స్ వరకు ఉండొచ్చు అనుకుంటాం మనం? ఒకవేళ బిల్డింగ్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని ఫ్లోర్స్ ఉండొచ్చు? నాకు తెలిసిన వరకు 7 ఫ్లోర్స్ ఉండొచ్చు. 7 ఫ్లోర్స్? 7 ఫ్లోర్స్ తక్కువే అనుకుంటా. మేబీ 6 or 5 అంతే, ఎక్కువ ఉండదు. ఓకే, సో ఇట్స్ బేసిక్ ట్రెక్ అన్నమాట. చాలా మంది వస్తుంటారు. సో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, దీనికి ఒక చరిత్ర ఉంది. ఏంటి తాత, ఇక్కడ ఏంటి పైన ఉన్న బండ ఎప్పుడు నుండి ఉంది ఇది? ఇప్పుడు పూర్వకాలం అప్పుడు పాండవులు వనాశ్రమం అడవికి వచ్చేసినారు చూడు. వాళ్ళు 4 పక్కల 4 రాళ్ళు వాళ్ళు పెట్టుకునేది. మేము మేకలు మళ్ళీ ఏదైనా గాలి వాన వచ్చినప్పుడు ఏదైనా అయితుందని మళ్ళీ అట్లా పక్కన పెట్టుకున్నాం. వాళ్ళు 4 పక్కల నలుగురు లేపి పడేసినారు అంతే, దిమ్ములు అంతే. అవునా? ఇలా మీ తాతలు చెప్పారా మీకు? ఓకే, మీ తాతలు కూడా చూసారా ఇది? చూసారు. ఈడ 4 బాయకాడ ఒకటి ఉన్నది, నెట్ కుప్పంలో ఒకటి ఉన్నది, పుట్టుపక్క నెత్తకుప్పంలో కూడా ఉందా? అడవి పక్క. దాని ఏదో లోడ్ వేసా ఈ గుట్టును కూడా లోడ్ వేసినారు ఒక పక్క. నెత్తకుప్పంలో ఇంకోటి ఎక్కడ ఉంది? అడవిలోనే. అడవిలో ఉందా? ఇదే మొత్తం బండ వాళ్ళు లోడ్ వేసా పక్క అట్నే దిగు ఇంకోండి. సో నీ చిన్నప్పటి నుండి కూడా చూసావు దీన్ని? ఎప్పుడు నేను పుట్టిన కాదు ఎప్పుడో. అవునా? ఓకే ఓకే. తెగని చెట్లు లేవు అప్పుడు నాకు తెలిసి. నాకు కూడా తగ్గబలిపి ఉంటాయి, ఊరు పడదు నక్కలు పుల్లు మోపన. ఇప్పుడు కొంచెం నచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటి మరి పుల్లులు ఇలాంటివి ఎట్లేవా? ఎట్లేవా? దుప్పులు పందులు ఇవి. మరి ఏంటి ఇక్కడ వస్తుంటారా జనాలు? వస్తుంటారు ఇక్కడికి మంది స్కూల్ పిల్లకాయలు వస్తున్నారు. స్కూల్ పిల్లలు అందరూ వస్తారా? వాళ్ళు అయ్యోతో వస్తారు, మళ్ళీ పూర్తి పిల్లకాయలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు తాగేది ఆడు ఊరి పొట్టాలు తీసేది. అంటే ఇక్కడ వచ్చి తాగుతారా? దాని మీద ఎక్కువ కూడా తాగుతూ ఉన్నారు. దాని మీద ఎక్కి తాగుతున్నారా? నేను చెప్తే కూడా లెక్క చేసుకుంటాను తాగేసి. బాగా వాళ్ళ కర్మ మనకి చాలా. ఓకే, సో ఆడియన్స్ చూసారు కదా, ఇక్కడ ఈ తాత చెప్తున్నాడు మనకి గొర్రెలు కాస్తున్నాడు. అయినా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ తాగుతారని కూడా చెప్తున్నాడు. మరి ఏంటి సందీప్, ఇక్కడ గవర్నమెంట్ ఏమి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ట్రై చేయట్లేదా? చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు ఇది బయటకు వస్తుంది, ఎందుకంటే ముందు రోడ్ అనేది లేదనమాట. ఓకే, సో ఇప్పుడు రోడ్ అనేది వేసారు. సో చాలా మంది ఎటువంటి వాకింగ్ లేకుండా డైరెక్ట్ వెహికల్ తెచ్చి ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయడం కానీ, దీన్ని కొంతమంది అయితే ట్రెక్కర్స్, మాలాంటి ట్రెక్కర్స్ అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తాం. సో మెగాలిత్ అంటే ఏంటి సందీప్? మెగాలిత్ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఏంటిది? మెగా అంటే గ్రేట్, ఓకే, లిథిక్ అంటే స్టోన్స్, గ్రే స్టోన్స్ అని పిలుస్తాను అనమాట. ఓకే, సో గ్రీక్ వర్డ్ నుండి డివైడ్ అయింది. ఓకే, యాక్చువల్లీ దీన్ని పాండవుల గుళ్ళు అంటారు, అంటే పాండవుల బండ అంటారు. అంటే అప్పుడు కాలంలో పాండవులు ఇక్కడ నిర్మించుకున్నారని చెప్పుకుంటూ ఉంటారు ఈ పరిసరాలు. ఓకే, సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. బాబీ, నేను చెప్పినట్టు ద గ్రేట్ స్టోన్స్, మెగాలిథిక్, ఇంకా పురాతనంగా పిలవాలంటే పాండవ గుల్ల. ఓకే, ఏంటి సందీప్ ఇక్కడ ఉన్న ఈ గాజు పెంకులన్నీ ఏంటి? జనాలు అందరూ కూడా విచ్చలవిడిగా దీన్ని యూటిలైజ్ చేస్తున్నట్టున్నారు. అంటే చాలా మందికి అంత ఐడియా లేదు ఈ ప్లేస్ గురించి. సో ఇదొక హిస్టారికల్ ప్లేస్ అని ఎవరికి తెలియదు. సో విచ్చలవిడిగా వస్తూ ఉంటారు. మీరు చూసినట్టయితే చూడండి, గాజు బెంకులు చాలా ఉన్నాయి. తాగేసి
అది ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఇక్కడ తాగడం, స్మోకింగ్ చేయడం చాలా తప్పు. దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఏం చెప్తాం వినట్లేదు. విల్ ట్రై అవర్ బెస్ట్. వావ్ ఆడియన్స్, ఇక్కడ చూడండి, ఇది మామూలుగా ఇలాంటిది ఏదైనా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి ఒక జేసీబీ కానీ పెద్ద క్రెయిన్ అయితే కావాల్సి వస్తుందమ్మా. ఏంటి సందీప్, ఇదంతా కూడా అయితే అప్పట్లోని మనుషులు తయారు చేస్తారంటారు? 2500 సంవత్సరాల క్రితం. సో క్రెయిన్ కానీ జేసీబీ అప్పుడు లేవు, కానీ పాండవులు ఇది పెట్టారని నమ్ముతారు, ఇక్కడ జనాలు నమ్ముతూ ఉంటారు. ఓకే, చూడండి ఆడియన్స్, ఇక్కడ మనకి కింద నుండి చూసుకుంటే పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి కిందన. దాని పైనుండి అలాగే సైజ్ చిన్నగా అవుతూ ఓవరాల్గా ఒక 8 పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయండి నాకు టోటల్గా. అండ్ ఈ చుట్టూతో కూడా మనకి యాజ్ సందీప్ చెప్పినట్టుగా అందరూ కూడా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేస్తున్నారు అన్నమాట. ఎక్కడ చూసినా సరే కొన్ని ఫుడ్ కవర్స్ కానీ లేదంటే మందుదా వేసిన బాటిల్స్, ఆల్కహాల్ బాటిల్స్ కానీ ఇక్కడ పగిలి ఉన్నాయి. చూడడానికి అది చాలా బాధాకరమైన విషయం యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఇది చూసుకుంటే మనకి మాన్యుమెంట్ ఇట్స్ రియల్లీ అ వండర్ అనే చెప్పచ్చు. ఇలాంటి ఒక బండని ఎవరో కూడా మనుషులు అయితే పెట్టలేరు, ఇది ఏమాత్రం కూడా కదలట్లేదు అన్నమాట ఇది. సో జనాలు అందరూ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక స్ట్రక్చర్ని, ఇలాంటి ఒక మెగాలిథిక్ బరియల్ సైట్ని మనం ప్రొటెక్ట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మనకి కంటికి కనబడవు అన్నమాట. దీన్ని కానీ మనం ఏమాత్రమైనా డ్యామేజ్ కానీ చేసినా లేదంటే డిస్ట్రక్ట్ చేసినా కూడా మన హిస్టరీని మనం ప్రిజర్వ్ చేసుకోలేం. సో 2500 ఇయర్స్ ముందు నుండి కూడా ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉందని ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అండ్ ఆల్సో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేసి చెప్పింది. అంటే 2500 సంవత్సరాల ముందు ఈ చుట్టూతా కనిపిస్తున్న అరణ్యం ఏదైతే ఉందో ఇక్కడ మనుషుల మనుగడ అయితే ఉన్నదనేది మనకైతే అర్థమవుతుంది. ఒకసారి పైకి ఎక్కుదాం సందీప్ ఇక్కడ ప్లీజ్. స్లో ఎక్కండి, ఏం కాదు. యాక్చువల్లీ ఇది ఇలా ఎక్కడం కన్నా ఇలా ఎక్కితే చాలా మేలు అనమాట. సో డ్యామేజ్ అవ్వదు. సందీప్ నువ్వంటే పడుకున్నావు? అలానే కాదు, చాలా మంది అలాగే ఎక్కుతారు. ఓకే, సో పైనుంచి ఇలా ఉంటుంది టాప్ వ్యూ. వావ్. సో ఈ చుట్టూతో కూడా ఫారెస్ట్, ఇక్కడ నుండి కానీ అరిచినా కూడా ఎవరికి ఏం వినపడదేమో. విన్నారా, రీసౌండ్ వస్తుంది ఇక్కడ. ఇదైతే నాకు ఏది మనుషులు తయారు చేసిన దానిలాగా అయితే కనిపించట్లేదండి. ఎందుకంటే సమ్ సూపర్ న్యాచురల్ పవర్ అయితే ఉండి మేబీ దీన్ని తీసుకుని వచ్చి ఇలా మొత్తం అన్ని రాక్స్ పైన పేర్చి ఉండొచ్చు. ఆ టైంలో టెక్నాలజీ అది లేకుండా, ఇక్కడ ఏ క్రెయిన్ సహాయం కానీ ఏ జేసీబీ సహాయం లేకుండా ఇలాంటి ప్లేస్లోని ఇలాగా రాక్స్ పైన, రాక్ పిల్లర్స్ పైన ఇలాంటి ఒక పెద్ద రాక్ స్లాబ్ని పెట్టారంటే దిస్ ఇస్ నాట్ అ మ్యాన్ మేడ్ థింగ్. మేబీ పాండవులు చేశారు అని చెప్పని ఇక్కడ పాండవ గుల్లా అని చెప్పని పెట్టారు కదా, మేబీ అయ్యి ఉండొచ్చేమో, తెలీదు. గాడ్ ఓన్లీ నోస్ దాట్. మేబీ ఉండొచ్చు. ఇది తక్కువలో తక్కువ ఈజీగా ఒక 3 tons ఉంటుందా? ఉండొచ్చేమో, 3 to 4 tons కూడా ఉండొచ్చేమో. అందులో ఎక్కువ ఉండొచ్చేమో బాబీ, ఏమో మనకైతే ఐడియా లేదు, కానీ నాకు ఐడియా లేదు అనిపిస్తుంది. 30 మంది కూడా మోయలేకపోతున్నాం కాబట్టి ఎక్కువ ఉండొచ్చు. ఓకే, మీలాగా చాలా మంది యాక్టివిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దిస్ మెగాలిథిక్ బరియల్ సైట్ని బాగా చూసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇలాంటి హెరిటేజ్ సైట్స్ని మనం తప్పకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి బాగుంటుంది. అంతేగాని ఇలాగ వచ్చి విచ్చలవిడిగా దీన్ని వాడుకుంటే మాత్రం మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం అయితే ఏమి ఇవ్వలేం. ఓకే సందీప్, ఏమంటావు అయితే మరి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? మీరు ఏం చెప్పారో అది కరెక్టే సార్. ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇక్కడ డ్రింక్ చేయకండి, స్మోక్ చేయకండి, ఇలాంటి ప్లాస్టిక్ అనేది ఇక్కడ వదిలేకండి. సందీప్ చెప్పినట్టుగానే మీరు కానీ ఇక్కడికి ఏమైనా ఫుడ్ కానీ బెవరేజెస్ కానీ తీసుకుని వస్తే దయచేసి మీరు ఇక్కడ ఆ వేస్ట్ని వదిలేకండి. ఇలాగా గ్లాస్ బాటిల్స్ అనేది పగలగొట్టి లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ని వదిలేసి ఇక్కడ ఈ ప్లేస్ని మాత్రం డిస్రెస్పెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, మాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు. సో ఫైనల్లీ ఇలాంటి ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే స్టే ట్యూన్ టు ఏబిఎన్ ట్రావెల్ అండ్ వైల్డ్ లైఫ్. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.